రాష్ట్రంలో బానుడి బగబగలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా వాహనదారులకు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా రాష్ట్రంలో వడగాల్పుల పరిస్థితిపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గంలోని 21 డివిజన్ల పరిధిలో ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేటర్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజల ఎండల బారిన పడకుండా, దానివల్ల ఎండల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నాం. మీ ఊళ్ళో ఎంత ఎండ తీవ్రత ఉండబోతూ ఉంది, అట్లాగే మీ ఊళ్ళో వడగాల్పులు ఏ స్థితిలో ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు రావద్దని ఎండన బారిన పడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తప్పని స్థితిలో బయటకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు కూడా చేపట్టాం. ప్రతి డివిజన్లో, విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు తీవ్ర ఎండల బారిన పడకుండా, వాళ్ళకు వడదెబ్బలు తగలకుండా ఎక్కడికక్కడ అన్ని పరిస్థితులు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఓఆర్ఎస్లు కానిచ్చి, మెడిసిన్స్ కానిచ్చి, సెలైన్ కానిచ్చి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెడీ చేసాం. జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. కుల సంఘాలు వీళ్ళు కూడా అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ వర్మ, ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్,